ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. రెంటర్స్ అంటే అద్దెదారులను ఇబ్బంది పెట్టే చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని రూల్స్ని తీసుకొచ్చింది. అంటే దీని ప్రకారంగా యజమానులు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మరి కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి? దీనిపై మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రెంటల్స్ యొక్క ఓనర్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం చేంజ్ అయ్యాయి అంటున్నారు. మనం గతంలో కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాము దీని మీద. అంటే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏంటి, అసలు దానివల్ల రెంటర్స్కి ఏంటి ఉపయోగం? కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అద్దె చట్టాలు ఉండటం వల్ల రకరకాల పద్ధతులు నడుస్తూ ఉన్నాయి. చాలా మంది రెంట్కు తీసుకున్న వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. యజమానులు కూడా చాలా చోట్ల అసంతృప్తిగా ఉన్నారు. లక్షల కొద్ది కేసులు పేరుకుపోతున్నాయి. ఖాళీ చేయమంటే చేయనని చెప్పి హైకోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా వెళ్లే కేసులు చాలా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాళీ కాకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బలవంతంగా రౌడీలను, గుండాలను పెట్టి ఖాళీ చేయించినటువంటి కేసులు ఉన్నాయి. అసలు ఏ రకమైన అగ్రిమెంట్ రాయకుండా ఏళ్ల తరబడి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకరకాల సమస్యల ద్వారా లక్షల కేసులు కోర్టుల్లో పేరుకుపోతున్న పరిస్థితిని చూసి కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్ టెనెన్సీ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ని రూపొందించింది. అయితే ఈ యాక్టు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన చట్టం కాదు ఇది. ఎందుకంటే టెనెంట్స్ చట్టం అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్రాలకు వర్తిస్తుంది. కానీ కేంద్రం ఏం చేసిందంటే రాష్ట్రాలకు ఒక మార్గదర్శకత్వం చూపించింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీరు కూడా మార్పు చేసుకున్నట్టయితే సమస్యలు చాలా తగ్గుతాయి. అటు అద్దెకి ఇచ్చిన వాళ్ళు, యజమానులకి కొన్ని సమస్యలు తగ్గుతాయి, అట్లాగే రెంట్కు తీసుకున్న వాళ్ళు కూడా సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వానికి కూడా తగినటువంటి ఆదాయం వస్తుంది దీనివల్ల. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లోపల జరుగుతున్నటువంటి మోసాలను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. రకరకాలైనటువంటి సమస్యలకి ఇది ఒక రకంగా మనం మార్గం చూపించినట్టుగా అవుతుందని ఈ మోడల్ టెనెన్సీ యాక్ట్ని అన్ని రాష్ట్రాలకు పంపించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని ఇప్పటికే 10 నుంచి 12 రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేశాయి. మిగిలిన రాష్ట్రాలు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాయి. ఏమిటి దీంట్లో ఉన్న మార్గదర్శకాలు? నెంబర్ 1 ఏంటంటే 2 నెలలకు మించి అద్దె తీసుకోవడానికి వీల్లేదు. అడ్వాన్స్ అది రెసిడెన్షియల్ అయితే. కమర్షియల్ అయితే మ్యాక్సిమం 6 months తీసుకోవచ్చు, అంతకన్నా తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ కమర్షియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ ఒకేసారి ఖాళీ చేయాలంటే కమర్షియల్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాపారాన్ని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఓకే అనుకున్న తర్వాత కూడా 5-6 నెలలు పడే అవకాశం ఉంది. కాబట్టి 6 నెలల డిపాజిట్ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. కానీ రెసిడెన్షియల్గా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం 2 నెలలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది అనేది మొట్టమొదటి ఆలోచన. రెండోది ఏంటంటే, అంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే కొన్ని చోట్ల 2 సంవత్సరాలు కూడా అద్దెకు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటకలో వెళ్తే, తమిళనాడులో వెళ్తే మీకు 1 year 2 years అడ్వాన్స్ ముందే తీసేసుకుంటారు. అక్కడ చాలా కష్టం, ఇల్లు దొరకడం కష్టం. దొరికినా కూడా వాటికి అడ్వాన్స్ అంతా పే చేయాలి, మళ్ళీ మంత్లీ రెంట్ పే చేయాలి. 6 నెలలకు ఒకసారి కూడా పెంచే అవకాశం ఉంది, సంవత్సరానికి ఒకసారి పెంచే అవకాశం ఉంది. రకరకాల పద్ధతులు నడుస్తున్నాయి. వీటన్నిటికీ స్వస్తి చెప్తూ ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం మీద 2 మాసాలు మాత్రమే అద్దె డిపాజిట్ చెల్లించాలి రెసిడెన్షియల్ కాలైతే. అదే కమర్షియల్కి అయినట్టయితే 6 నెలల ముందుగా అడ్వాన్స్ 6 months అడ్వాన్స్ చెల్లిస్తే సరిపోతుంది. నెంబర్ 1 తీసుకోవచ్చు. రెండోది, రెంటల్ డీడ్ ఇప్పటిదాకా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయకపోయినా నడుస్తుంది. ఏదో మామూలుగా స్టాంప్ పేపర్ తీసుకుంటాడు, 11 నెలలకు రాసిస్తాడు, ఆ రకంగా ఇచ్చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇక నుంచి రెంటల్ డీడ్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అంటే ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కింద దేని కిందకి వస్తుందో చూసుకొని ఆ యాక్ట్ కింద ఆ ప్రత్యేక డిపార్ట్మెంట్కు ఎప్పటికప్పుడు డిజిటల్, అంటే డైరెక్ట్గా మనకు డిజిటల్ స్టాంపింగ్ కూడా డిజిటల్ చేయించేసుకొని డిజిటల్ స్టాంపింగ్ తోటి మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయడం. అంటే ఆ డిపార్ట్మెంట్కి అప్లోడ్ చేస్తేనే ఆ వ్యాలిడ్ అవుతుంది. ఏదైతే టెనెంట్ అద్దెకు తీసుకున్నాడో ఆ అద్దెకు సంబంధించినటువంటి రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ రెంటల్ అగ్రిమెంట్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే దాన్ని డిజిటల్గా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది కాకుండా నేను ఏ పేపర్ మీద రాయిస్తాను, ఏ స్టాంప్ పేపర్ మీద రాస్తే అలాంటివి రెంటల్ ట్రిబ్యునల్ వాళ్ళు దాన్ని తీసుకోరు. రెంటల్ ట్రిబ్యునల్ వాళ్ళు తీసుకోరు. అంటే ఏది ఓనర్స్ వచ్చి మేము టెనెంట్ మీద వేస్తున్నామని చెప్పి వేస్తే మాత్రం ఒప్పుకోరు. అలాగే టెనెంట్ ఎవరైనా సరే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే టెనెంట్ ఓనర్ మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా దాని రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. అంటే ఇక నుంచి ఏ రకమైనటువంటి అద్దెకు సంబంధించినటువంటి రెంటల్ అగ్రిమెంట్స్ డిజిటల్ రిజిస్ట్రేషన్ కాకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే అవకాశం అద్దె యజమానులకి లేదు, ఇంటి యజమానులకు లేదు, అలాగే కిరాయికి తీసుకునే వాళ్ళకు కూడా అవకాశం లేదు. అద్దె పెంచడం కూడా ఎప్పుడు పెంచాలి? సంవత్సరానికి ఒకసారి పెంచాలి. అది ఎలా పెంచాలి? 2 నెలల ముందర నోటీస్ ఇవ్వాలి. ఏమని? రెంట్ పెంచబోతున్నాను ఇంత అని చెప్పాలి.
అది రీజనబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఒక్కో రాష్ట్రాన్ని ఒక రకంగా ఇంత పర్సెంటేజ్ అని పెట్టుకోవచ్చు. ఇంత రెసిడెన్షియల్ అయితే ఇంత పర్సెంటేజ్, కమర్షియల్ అయితే ఇంత పర్సెంటేజ్. సహజంగా అయితే రెసిడెన్షియల్కి 5% ఉంటుంది, అలాగే కమర్షియల్కి అయితే 10% ఉంటుంది. కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత పెంచేటువంటి విధానం కూడా పెట్టుకుంటారు. కొంతమంది అసలు పెంచరు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అన్ని రకాలు తీసేసి ఎక్కడైనా యూనిఫామిటీ మొత్తం ఇండియా లోపల ఎక్కడైనా సరే ఒకే రకమైన అద్దె రూల్స్ పాటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి సూచనలేవి. దీని లోపల 2 months ముందరే మరి అలాగే రెంటు ఎవరైనా ఖాళీ చేయదలుచుకున్నా కూడా, ఖాళీ చెయ్యమని ఒకవేళ యజమాని కోరినా కూడా 2 నెలల ముందర ఖచ్చితంగా నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించిన తర్వాత ఖాళీ చేయించాలి. నోటీస్ పంపించకుండా ఖాళీ చేయడానికి అవకాశం లేదు. ఇలాగా రకరకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు దీని లోపల. అలాగే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డిపాజిట్ మన వెనక్కి ఇవ్వకపోతే కూడా కష్టం అవుతుంది. అలా ఏమైనా బాకీలు ఉంటే కూడా ఆ బాకీ మొత్తం వసూలు చేసుకుందుకు వాళ్ళకి రైట్ ఇచ్చారు. వీటికి ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ఉన్నాయి. రెంటల్ ట్రిబ్యునల్స్ అని ప్రత్యేకంగా ఉన్నాయి. బయట కోర్టులకు వెళ్తే చాలా లేట్ అవుతుంది. సివిల్ కోర్టులకు వెళ్తే మీరు మిగతా కేసులన్నిటితో పాటు దీన్ని కూడా జత చేస్తే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పిలుస్తారు వాళ్ళు. అలా పిలిస్తే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా నడిచే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా రెంటల్ ట్రిబ్యునల్ కేసులు ఓన్లీ రెంటల్ కేసులకు మాత్రమే ప్రత్యేకంగా పెట్టబడినటువంటి ట్రిబ్యునల్స్ ఇవి. ఈ ట్రిబ్యునల్స్లో ఎవరైనా సరే, ఇటు ఇంటి యజమానులైనా సరే ఛాలెంజ్ చేయొచ్చు, లేకపోతే రెంట్కు తీసుకున్న వాళ్ళైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఈ చెప్పిన వాటిల్లో ఎక్కడ ఏ తేడా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు కేసు వేయడానికి అవకాశం ఉంది. ఎప్పటికి మాటికి ఖాళీ చేయడం కాకుండా ఒక 11 monthsకే ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని డిజిటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి 3 ఏళ్ళ 5 ఏళ్ళ వాడు ఎంతకాలం మాట్లాడుకుంటే అంతకాలం వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. దాంట్లో పెట్టుకోవచ్చు 2 months కండిషన్, ఐదర్ 2 సైడ్ ఏ సైడ్ అయినా సరే 2 నెలల ముందర నోటీస్ ఇచ్చేసి ఖాళీ చేసేట్లు పద్ధతిలో పెట్టుకోవడానికి అవకాశం. ఇది అమల్లోకి వస్తే చాలా వరకు రెంటల్ సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే మాటికి పెంచమనడం కానీ, ఇంకోటి ఇల్లు బాగు చేయడం కూడా, అంటే ఏదైనా పాడైపోయినా లేకపోతే కలర్స్ వేయించాల్సి వచ్చినా ఇలాంటివి వేయడానికి ఒక నోటీస్ పంపించాలి. ఎవరైతే రెంట్గా ఉన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఆన్లైన్ అయినా పంపించలేదు, వాట్సాప్లో పంపించినా ఇప్పుడు అన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి. ఏమని, ఇల్లు మీరు సంవత్సరానికి ఒకసారి పెయింటింగ్ ఇస్తున్నారు, లేకపోతే మేము దిగిన తర్వాత 1 year లోపల మీరు పెయింటింగ్ ఇస్తున్నారు, 6 monthsలో చేయిస్తున్నారు, ఇంతవరకు చేయించలేదు కాబట్టి మేమే చేయించుకొని ఆ డబ్బుని మీ దాంట్లో వచ్చి కట్ చేసుకుంటాం అని వాళ్ళకు నోటీస్ పంపించేసి వీళ్ళే స్వయంగా దాన్ని బాగు చేయించుకోవడం కానీ పెయింటింగ్ వేయించుకోవడం చేసి ఆ బిల్స్ ఏమున్నాయో ఆ బిల్స్ని వాళ్ళకి అప్లోడ్ చేసేసి ఆ బిల్స్ ప్రకారంగా అమౌంట్ కట్ చేసేసి వాళ్ళకి రెంటల్ కట్ చేసి కూడా వాళ్ళకి పంపడానికి అవకాశం ఉంది. అంటే కొంత స్వేచ్ఛ ఇచ్చారు. టెనెంట్గా ఉండేటువంటి వాళ్ళకి కొన్ని హక్కులు ఇచ్చారు, కొన్ని స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అట్లని ఈ ఇంట్లోకి వచ్చాను 10 ఏళ్ళు ఉన్నాను 12 ఉన్నాను ఇల్లు నాదే అని చెప్పి కబ్జా పెట్టడానికి అట్లాంటి అవకాశాలు లేవు. ఎన్నేళ్ళు ఉన్నా టెనెంటే. ఇంతకుముందు మనం సుప్రీంకోర్టు కేసు కూడా మనం చూసుకున్నాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెనెంట్ కొంచెం నిశ్చితగా ఉండడానికి, మాటికి ఇల్లు మారాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ పెంచాల్సిన అవసరం లేకుండా, రెంట్ పెంచకుండా జాగ్రత్తగా ఒక బడ్జెట్ ప్రకారం తయారు చేసుకున్న తన జీవితాన్ని కొంచెం సంతోషంగా గడపడానికి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే ఇది టెనెంట్ ఏదైతే మోడల్ టెనెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేసింది. అది అమలు రాగదు. ఎప్పటిదాకా అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయదో అప్పటిదాకా జరగదు. పరుగున్నట్టు ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే దీన్ని అమలు చేసింది. తెలంగాణ గవర్నమెంట్ ఇంకా అమలు చేయాల్సి ఉంది. తొందరలోనే చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.